కృష్ణా జిల్లా పెద్దకల్లేపల్లిలో శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఏవి రమణ అందిస్తారు. జిల్లాలోని అన్ని శైవక్షేత్రాలు కూడా తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీగా నిండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఉత్తర వాహినిగా ఇక్కడ కృష్ణానది ప్రవహించడంతో ఈ పెదకళ్ళేపల్లి క్షేత్రానికి దక్షిణ కాశీగా పేరొందింది. ఇక్కడ దేవాలయంలో ఏర్పాట్లు, భక్తులకు చేసినటువంటి సౌకర్యాలపై ప్రస్తుతానికి మనతో ఆలయ ఈవో గారు దాసరి శ్రీరామ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ భక్తులకు వచ్చే ఏర్పాట్లు ఎలా చేశారు? ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటి? భక్తులు ఫ్లోటింగ్ ఎలా ఉంది సార్? ఓం నమః శివాయ. మీరే చెప్పారు దీని విశిష్టత. ఉత్తరవాహిని, దక్షిణ కాశీ ఈ ప్రాంతంలో ఈ శైవక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి, దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం ఇది. 800 సంవత్సరాల క్రితమే ఈ దేవస్థానం మన మనుగడలోకి రావటం, అంతకుముందే ఎప్పటి నుంచో పురాణ కాలం నుంచి కూడా ఇది దేవస్థానం ఉందని మనకి చరిత్ర చెబుతున్నది. ఈ దేవస్థానం ఎప్పుడూ కూడా మహాశివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇంచుమించు 1,00,000 మంది భక్తులు స్వామివారిని ఈరోజు దర్శించుకుంటారనే ఒక అంచనా మాకుంది. ఈరోజు ఉదయమే ప్రాతకాల అభిషేకం తర్వాత 4 గంటల నుంచి దర్శనం ఇవ్వటం జరిగింది భక్తులకు. 4 గంటల నుంచి కూడా ఇప్పటివరకు 10,000 మంది దర్శనం చేసుకున్నట్టుగా మేము అనుకుంటున్నాము. ఈ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు కానివ్వండి, అలాగే త్రాగునీటి సరఫరా, ఉచిత ప్రసాదము, శానిటేషన్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్త వహించి ఏ ఇబ్బంది కలుక్కోకుండా క్లోక్ రూమ్సు, ఈ చెప్పుల స్టాండ్సు, ఈ బటర్ మిల్క్ సప్లై మొదలైన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా పోలీసు శాఖ వారి సహకారంతో క్రౌడ్ మేనేజ్మెంటు, ఈ పార్కింగు తదితర అంశాలపై అత్యంత జాగ్రత్త తీసుకోవడం జరిగింది. మొత్తం అంతా కవర్ అయ్యేటట్టుగా షామియానాలు, పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భక్తులందరూ కూడా పుణ్యస్నానం, కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లు కూడా వేగంగా నడుస్తుంది. కావున భక్తులందరూ కూడా ఈ పర్వదినాన, మహాశివరాత్రి పర్వదినాన క్రమశిక్షణతో వచ్చి దేవాలయానికి శ్రీ స్వామివారి దుర్గా నాగేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందగలని కోరుతున్నాం. అయితే మీరు మోపుదేవి క్షేత్రానికి కూడా మీరే ఈవోగా ఉన్నారు. దేవస్థానంలో ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త విధానంతో తెప్పోత్సవాన్ని ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ దేవస్థానంలో కూడా అలాంటి ఏర్పాట్లు ఏమన్నా చేశారా? ఈ సంవత్సరం మీ మార్కు చూపించే విధంగా ప్రత్యేక ఆకర్షణగా భక్తుల కోసం కొత్తగా ఏమైనా ఏర్పాటు చేశారా? ఈ సంవత్సరానికి ఇక్కడ అది చేయలేదండి. రాను వచ్చే సంవత్సరానికే దాన్ని ప్లాన్ చేస్తాము. అయితే ఇక్కడ మనకి కొన్ని ఏర్పాట్లు ఇంకా మనం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని అడ్డంకులు ఉన్నవి, చెరువుకు సంబంధించి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా అంశాల మీద. దాని గురించి ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరానికి నేను వచ్చి కూడా ఒక 3 months 4 months అవుతుంది. ఆ ఏర్పాటు దిశగా ఆలోచించి దాన్ని కూడా మీరు మీ సలహా మేరకే కాకుండా భక్తుల కోరిక మేరకు స్వామివారికి జలవిహారం జరిగితే అది ఎంతో శుభదాయకం అనే ఉద్దేశం మాకు ఉంది. దానికి సంబంధించింది ఈ సంవత్సరం అయితే లేదు, ముందు చేస్తామని మేము అనుకో. రథోత్సవం బాగా జరుగుతుందండి. ఇక్కడ 27వ తారీఖు సాయంత్రం ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందినటువంటి అంశాల్లో రథోత్సవం ఒకటి. ఆ రోజు రథాన్ని ఇక్కడ చల్లపల్లి రాజవంశీయులు కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టి వారు కూడా లాగటం, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా, ఈ డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు అందరూ కూడా రథాన్ని ముందుకి నడిపించి ఎంతో వైభవంగా చాలామంది అధిక సంఖ్యలో ఈ రథోత్సవం జరుగుతుంది. రథోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే 1,00,000 మంది వరకు స్వామివారిని దర్శనం చేసుకునే ఆలోచనలో ఉన్నామని చెప్పి ఈవో గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇప్పటికే వేలాది మంది కృష్ణానది దగ్గర మనం చూసాం, విజువల్స్లో చూడొచ్చు. వేలాది మంది ఇక్కడ దక్షిణ కాశీగా పేరు రావడంతో పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటంలో గంగా నదిలో ఏదైతే కాశీ ఉందో, కాశీలో పిండ ప్రదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ దక్షిణ కాశీగా
వెలుగొందుతున్న పెదకళ్ళేపల్లిలో పిండ ప్రదానం చేస్తే కూడా అదే ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. అక్కడ విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ క్యూ లైన్లు అన్నీ కూడా దేవాలయ సిబ్బంది పర్యవేక్షణలోనే సక్రమంగా నడుస్తుంది. మన అంచనాల ప్రకారం అయితే 1,00,000 మంది పైగానే స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ తేజతో ఏవి రమణ, కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లి.